చెప్పండి అన్నయ్య. నేను మీ నంబర్ నోట్ చేసుకున్నాను అన్నయ్య. అన్నయ్య నాకు విషయం చెప్పండి అన్నయ్య. నేను మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కదా, అందులో నాకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందన్నయ్య? 1,00,000 రూపాయలు వచ్చాయా? నిజంగా చెప్పండి అన్నయ్య, నిజంగానే 1,00,000 రూపీస్ వచ్చాయా? అయితే ఓకే, ఒక పని చేయండి అన్నయ్య, అలాగే నా భార్య పేరు కూడా రిజిస్టర్ చేయండి అన్నయ్య. ఇప్పుడు నేను ఒక్కడనే లక్షాధికారి అవుతే బాగుండదు అన్నయ్య, నా భార్య కూడా లక్షాధికారి అవుతే బాగుంటుంది అన్నయ్య. చెప్పండి. ఏం పర్వాలేదు, మా ఇంటి వాళ్ళందరినీ పక్కన పెట్టండి. అందరి మైండ్లలో బాగా చెత్త నిండిపోయింది. అయ్యో, వాళ్ళకి ఇలాంటి స్కీములు గీములు అర్థం కావన్నయ్యా. మీరు జస్ట్ నా గురించి, నా భార్య గురించి ఆలోచించండి. బాబు గుడ్డు, నేను మీతో తర్వాత మాట్లాడినా ప్లీజ్. ఏమైంది ఇప్పుడు పెద్దమా? ఏంటి గుడ్డు, నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా? ఏమైంది పెద్దమా నీకు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి బాబు? నువ్వు ఇక్కడ కేవలం నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు. నీకు మా స్థితిగతులు ఏమిటో తెలుసు కదా. మా గదిలో ఏమైనా డబ్బు చెట్లకు కాస్తుందా ఏంటి? అలా పోయేదో నాకు కూడా కాస్త మెల్లిగా మాట్లాడు, మెల్లిగా. ఎవరైనా వినేస్తారేమో అంటే నువ్వు తల్లు పక్క నుండి అన్ని మాటలు వినేస్తావన్నమాట. సరే అయితే పెద్దమ్మా, జాగ్రత్తగా విను. ఈ మాట నీకు నాకు మాత్రమే తెలుసు, ఇంకా బయట వరకు చెప్పకు. ఏం మాట్లాడుతున్నావు గుడ్డు నువ్వు? నువ్వు నాకు ఈ విషయం చెప్పావని నేను మర్చిపోతున్నాను. నువ్వు చెప్పే విషయం నా నోట మళ్ళీ నీకు సరే, నాకు ఒట్టే ఇంకెవరు చెప్పనని. త్వరగా వచ్చేస్తారండి. తస్సదయ్యా, ఇద్దరూ ఏంటో గుసగుసలాడుకుంటున్నారు. అయినా గుట్టు ఏం బహుమతి గురించి మాట్లాడుతున్నాడు? తెలుసుకుని తీరాల్సిందే. చూసారా, మీరు నన్ను అల్లరి పెడితే కారు మిమ్మల్ని అల్లరి పెట్టింది. నువ్వు నా భార్యవి, అందుకే నిన్ను అల్లరి పెట్టే హక్కు నా నుండి ఎవ్వరూ లాక్కోలేరు. సరే ఓకే, ఇంకా అల్లరి పెట్టాలనుకుంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. ముందు కార్ బాగ్ చేయండి, లేదంటే ఫిల్మ్ నిజంగానే మిస్ అవుతాం. చేస్తున్నాను. ధైర్యసారి వర్షం పడేలా ఉంది, త్వరగా కారు బాగు చేయండి. అరే, ఉరిమే మేఘాలు వర్షించావు. అవునా? అప్పుడప్పుడు ఉరిమే మేఘాలు కూడా వర్షిస్తాయి తెలుసా? చూసారా? అరే, దీన్ని వర్షం అని అనరు సంతోషి, వీటిని చిరుజల్లు అంటారు. సరే, మీరు చిరుజల్లుల్ని ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళి గొడుగు తెచ్చుకుంటాను. సంతోషి, బాగా ఆకలేస్తుంది, రా. ఇంకా ఎంత టైం పడుతుంది? మిగతా వాళ్ళేరి? మిగతా వాళ్ళ అక్కడున్నారు. ఎక్కడ? ఏం చేస్తున్నారు? మీరిలా అల్లరి పెట్టడం మానరా? వదలండి, ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. ఎవరైనా వస్తారేమో. అబ్బా వదలండి. ఈ పాటికి వంట కూడా అయిపోయి ఉంటుంది విద్య. రా, ఈ రోజు మళ్ళీ సంతోషి చేతి వంట రుచి చూద్దాం. ఏరా ధైర్య, అలా పడిపోయావేంటి? పడలేదన్నయ్య, అది నేను యోగా చేస్తున్నాను. నా ఫ్రెండ్ నన్ను భోంచేసే ముందు యోగా చేయాలని చెప్పాడు. యోగా చేస్తే డైజెషన్ చాలా బాగా అవుతుందని చెప్పాడు. అరే, నేను ఎంతో కాలం నుంచి చూస్తున్నాను. 50-60 ఏళ్ల నుంచి యోగా చూస్తూనే ఉన్నాను, కానీ ఇటువంటి యోగా జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాను తెలుసా. నాన్న, బహుశా నా ఫ్రెండ్ నాకు అబద్ధం చెప్పుంటాడు. గుడ్డిగా నమ్మేశాను నేను.
నా ఫ్రెండ్తో నేను తర్వాత మాట్లాడతాను. నాకెందుకు అబద్ధం చెప్పాడు అసలు? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటో అడుగుతాను. తర్వాతైనా మాట్లాడుకోవచ్చు కదా, లేదంటే భోజనం చల్లారిపోతుంది. మీ అందరికి ఇష్టమైన చోలే చేశాను. చోలేనా? చోలే అంటే నాకు చాలా ఇష్టం. తస్సదయ్యా, మీరు విన్నారా ఈ విషయాన్ని? మీకు తెలుసా, ఏదో కంపెనీ ధన్వర్ష ఇది లాటరీ టికెట్ ఇస్తుందిరా. ఎవరా లాటరీలో గెలుస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయల నుండి 1,00,00,000 రూపాయల వరకు బహుమతి వస్తుందిరా. మన గుడ్డు ఉన్నాడు కదా, అయ్యో వినండి, వాడికి 1,00,000 రూపాయలు వచ్చిందిటండి. అయ్యో మీ ముద్దుల కొడుకు గుడ్డు. అయినా వాడు నాకేం చెప్పలేదు. వాడి విషయం అక్కకి వాడి పెద్దమ్మకి చెప్పాడు తెలుసా. తనకి 1,00,000 రూపాయలు బహుమతి వచ్చిందని నాకేం చెప్పలేదు. గుడ్డుగాడు వీడు బొత్తిగా మెదడు లేకుండా పుట్టినట్టున్నాడు సన్నాసా. అయ్యో నేను చెప్పేది ఒకసారి వినండి. రేపు పొద్దున్నే ఒకసారి ఎవరో వస్తారట. ఆ లాటరీ కంపెనీ వాళ్ళండి వాళ్ళు. ఆయన మీకేమైనా పేపర్లు ఇస్తే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా వాటి మీద సంతకాలు పెట్టేయండి. అప్పుడు మనకు కూడా లాటరీ తగులుతుంది. అలాగే మనం కూడా కోట్లు గెలుచుకోవచ్చు. నాకైతే నా కళ్ళ ముందు అంతా నోట్ల వర్షం కురుస్తున్నట్టు అనిపిస్తుంది. అందరినీ బుట్టలు వేసాం కానీ ఈ సంతోషిని బుట్టలేయడం చాలా కష్టంగా ఉంది. ఏమండి, మీరు చాలా తెలివైన వాళ్ళు. నాకు తెలుసు మీరేదో దారి ఖచ్చితంగా వెతుకుతారని. చోలే చాలా రుచిగా ఉంది సంతోషి. రుచిగా ఉండాల్సిందే కదా. తను ఎంతో ప్రేమతో చేస్తుంది పదార్థాలన్నీ కూడా. అయినా ధైర్యం నీకు మాకన్నా కూడా రుచిగా అనిపిస్తుందిలే. ఎంతైనా నీ భార్య కదా. ఏంటి నాన్న మీరు? అరే ఉజ్వల్, ఏమైంది? నీళ్లు తాగు. ఇందా. ఓహో, నీళ్ళవి. సింధూరి నీళ్లు తీసుకురా. నేను తీసుకొస్తాను ప్రతాప్ సార్. సింధూరి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఎక్కడికో వెళ్ళిందంటే ఏంటి? సింధూరి ఎక్కడికి వెళ్ళింది? ఓరి భగవంతుడా, తను ఎక్కడికి వెళ్ళిందో అక్కడే ఉండిపోవాలి. ఎందుకంటే తన ఇంటికి తిరిగి వచ్చిందంటే నాకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. నేను అడుగుతున్నది నిన్నే, జవాబు చెప్పు సంతోషి. నాకు తెలీదు ప్రతాప్ సార్. అయ్యో ఎక్కడికి వెళ్ళుండదు. పని దొంగ కదా, అందుకే ఎక్కడో దాక్కుని ఉంటుంది. సింధూరి గురించి బానే తెలిసే వీళ్ళకి. ప్రతాప్ సింధూరి ఎక్కడ దాక్కోలేదు. నాకైతే తను పారిపోయిందనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా చెప్పెళ్ళిందే? నాకెందుకు చెప్పి వెళ్తుంది? నేను పెట్టాను తన పనిలో. వదినా రిలాక్స్. ఒక పని మనిషి గురించి మీరిద్దరు గొడవ పడతారేంటి? పిచ్చెక్కిచ్చేస్తున్నారు వీళ్ళ. నాకేం ఆకలిగా లేదు. మధు, అయ్యో వదినా, అయ్యో మధు, చెప్పేది విను. నువ్వు ఊరికే ఓవర్ రియాక్ట్ కావద్దు ప్లీజ్. అసలు ఈ సింధూరి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సింధూరి మేల్కో. సింధూరి లేచి భోజనం చేయి. ధైర్య సార్ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను.